లలో అంటే స్మోకింగ్ ఎక్కువ ఉంటుందా? లేదంటే మేల్స్‌లో ఎక్కువగా ఉంటుందా స్మోకింగ్ అంటే, ఇప్పుడున్న అర్బన్ సిటీలో చాలామంది ఫీమేల్స్ కూడా ఎక్కువ స్మోక్ చేయడం జరుగుతుంది. లైక్ ఈక్వల్ టు మేల్స్. కాకపోతే రేషనల్ ఏంటి అంటే, ఇప్పటికి గూడా మేల్సే ఎక్కువ ప్రిడామినెంట్‌గా ఉన్నారు కంపేర్ టు ఫీమేల్స్. బట్ ఫీమేల్స్‌లో గూడా చాలామంది గూడా స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ పాసివ్ స్మోకింగ్ గూడా ఉంటుంది గాబట్టి, ఫీమేల్స్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇట్లాంటి వాటి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలామంది స్మోక్ చేయడం వల్ల ఎఫెక్ట్ చెప్పాను కదా! లైక్ ఎట్లా ఉంటుంది అనంటే, బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మదర్‌కి. సో, మనకి లైక్ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంకి వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఖచ్చితంగా స్మోకింగ్ అనేది క్విట్ చేయాలి. సో, ఈ డిస్క్రిమినేషన్ లైక్ మేల్స్‌కి గానీ, ఫీమేల్స్‌కి గానీ మీకు ఆ సింప్టమ్స్ అనేది కూడా పెద్ద తేడా ఏముండదండి. లైక్ వాళ్ళలో కూడా సింప్టమ్స్ ఎలా ఉంటదంటే ఫీమేల్ అయినా అవ్వచ్చు, అది మేల్ అయినా అవ్వచ్చు. సో, దగ్గు గానీ, ఆయాసం గానీ, చెమట రావడం గానీ, సో, వీజింగ్ అంటాము. సో, ఇట్లాంటి సింప్టమ్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో, కాకపోతే ఫీమేల్స్‌లో ఏంటి అనంటే, సో, కొంచెం వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా కొంచెం సింప్టమ్స్‌ని కొంచెం ట్రిగ్గర్ చేస్తుంది. సో, స్మోకింగ్ వల్ల పెద్ద జెండర్ బయాస్ ఏం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటి అనంటే, సో దీంట్లో మనము చేయాల్సినది స్మోకింగ్ డిటెక్షన్ కూడా ఇప్పుడు ఈ మధ్య మనకు వస్తున్నాయి. లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్ కూడా వస్తున్నాయి. సో స్మోకింగ్ ఎంత ఇండెక్స్ ఎలా ఉంది? సో వాళ్ళు ఎప్పటి నుంచి తాగుతున్నారు? హిస్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను ఇప్పుడు మానేశాను కదండీ! నాకు సింప్టమ్స్ ఎప్పుడో మానేశాను 20 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు నాకు సింప్టమ్స్ ఎందుకు వస్తున్నాయని. సో మనం బేసిక్‌గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తాగినప్పుడు ఎన్ని సంవత్సరాలు తాగారు? సో ఫస్ట్ అది ఇంపార్టెంట్. సో ఎన్ని సంవత్సరాలు తాగినాను అండ్ రోజుకి ఎన్ని తాగుతున్నాం. సో అది ఈ 2 మెయిన్ ఫ్యాక్టర్స్. సో ఈ 2 మనకి హిస్టరీలో తెలిస్తే సో డెఫినెట్‌గా బర్డెన్ అనేది ఆ లంగ్స్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుస్తుంది. సో నేను అప్పుడు తాగేసానండి, ఇప్పుడు మానేసాను, ఇప్పుడు సింప్టమ్స్ ఎందుకొచ్చాయి? అప్పుడు నేను తాగినప్పుడు నాకు సింప్టమ్సే లేవు అని. బట్ అట్లా కాదు. ఈ ఎఫెక్ట్స్ అన్నీ స్మోకింగ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ ఎలా ఉంటుంది అనంటే, సో షార్ట్ టర్మ్‌లో ఉంటది. సో ఫస్ట్ ఇనీషియల్‌గా మైల్డ్ ఉండేటప్పుడు అది ఎవరు సింపుల్ టాబ్లెట్స్ వాడనో లేదంటే సొంత ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు తగ్గిపోతుంది. అలాది ఏదైనా సపోజ్ కాఫ్ అనుకోండి, మాంటిలుకాస్ లివోసిట్రోజెన్ తీసుకొని టాబ్లెట్ వేసుకుంటారు, తగ్గిపోతుంది. బట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ సింప్టమ్స్ పెరిగి లంగ్ కెపాసిటీ ఎప్పుడైతే 50%కి బిలో తగ్గుతుందో అప్పుడు సింప్టమ్స్ అనేది వర్సన్ అవుతుంది. సో అప్పుడు సింప్టమ్స్ వర్సన్ అయినప్పుడు ఏమవుతుందంటే దమ్ము అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదు. ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. సో ఎందుకు దమ్ము వచ్చింది అనే దాని గురించి అప్పుడు ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ అది తప్పు. సో ఇనీషియల్‌గా ఏమైనా సరే అండి, సింప్టమ్ ఉండేటప్పుడు అది చిన్న సింప్టమ్ అయినా సరే బెటర్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఫస్ట్. సొంత ట్రీట్మెంట్ అనేది వాడకండి. యాంటీబయాటిక్స్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడకండి. సో నిజంగా అది ఇండికేషన్ ఉంటే, రేషనల్ ఉంటే ఖచ్చితంగా ఆ మెడిసిన్ అనేది వాడడం జరుగుతుంది. సో చాలామంది యాంటీబయాటిక్స్‌లు ఏసుకోవడము, దానికి ఇష్టం వచ్చినట్టు మనం ఇప్పుడున్న ఇట్లా వాడడం వల్ల మనకొచ్చే ఎఫెక్ట్ ఏంటి అనంటే, యాంటీబాక్టీరియల్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో అలా తీసుకోకండి. రేషనల్ ఉంటేనే తీసుకోండి. ఇండికేషన్ ఉంటేనే తీసుకోండి. ఆ ఇండికేషన్ కూడా మీ సొంత ట్రీట్మెంట్ కాకుండా డాక్టర్‌ని అడగండి. సో ఇంకొకటి, సో ఇప్పుడు ఏంటి అనంటే, ఈ సింప్టమ్స్ అన్నీ వచ్చినప్పుడు సో ఫీమేల్స్‌లో తక్కువ మంది తాగుతారు. కాకపోతే ఫీమేల్స్‌లో ఇంకొక రావడానికి రీజన్ ఏంటి అంటే, స్మోకింగ్ వల్ల గాకుండా చాలామంది పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద వండడం జరుగుతుంది. సో అది ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, 20 సిగ్నిఫికెంట్‌గా అడిగినా నేను 10 సంవత్సరాలు పని చేశానండి అని చెప్పడం జరుగుతుంది. సో అది కూడా మనకి హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది నేను స్మోకింగ్ చేయనండి, నేను ఏం చేయను, నేను చాలా పద్ధతిగా ఉంటానని కూడా అంటారు. కాకపోతే హిస్టరీ అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మనకి ఎక్కడో చోట హిస్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ హిస్టరీ తీసుకోవడం వల్ల మనకు ఆ బయోమాస్ కుకింగ్ ఎక్స్‌పోజర్ అంటాం దాన్ని. సో దీనివల్ల కూడా లంగ్స్ అఫెక్ట్ అవుతది. బట్ దీన్ని కూడా ఏంటి అని అంటే, ఎంతవరకు అఫెక్ట్ అయినాయి లంగ్స్. సో అఫెక్ట్ అయినప్పుడు దానికి తగ్గట్టు మెడిసిన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అఫెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ లేదా ఫోర్స్డ్ ఆస్టోమెల్లి ఫోర్స్డ్ ఎఫ్ఓటీ అంటాము. ఫోర్స్డ్ ఆసిలోమెట్రిక్ టెస్ట్ టెక్నిక్. సో ఈ టెస్ట్ ద్వారా మనం కనుక్కొని, సో మేజర్ ఏమైనా అఫెక్ట్ అయిందా? లేదా చిన్న ఎయిర్వేస్ ఏమైనా అఫెక్ట్ అయ్యాయా అనేది ఈ టెస్ట్‌ల ద్వారా తెలుస్తుంది. సో డీఎల్‌సీఓ గానీ ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ లేటెస్ట్ టెక్నాలజీని బట్టి మనము డిటెక్ట్ చేసేదానికి ఎయిర్వేస్ ఎంతవరకు తగ్గాయని చేసే టెస్ట్‌లు ఇవన్నీ. సో దీని తర్వాత మెడిసిన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటి అంటే, కామన్‌గా చేసే మిస్టేక్ లైక్ మెడిసిన్స్ వాడుతుంటారు. అట్ ద సేమ్ టైమ్
ఆ స్మోకింగ్ అని కంటిన్యూ చేస్తుంటారు. సో ఇప్పుడు మనకి సిమ్టమ్స్ ఒక స్మోకింగ్ వల్ల ప్రాబ్లమ్ అయినప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ ఒకటే కాదు సొల్యూషన్ కదా. సో స్మోకింగ్ అవాయిడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో మీరు స్మోకింగ్ తాగుతున్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా అప్పుడు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. సో సిమ్టమ్స్ తగ్గాలి అని అంటే స్మోకింగ్ కూడా ఆపాలి. అట్ ద సేమ్ టైం మనకి మెడికేషన్స్ వాడితేనే కంట్రోల్ అవుతుంది. సో ఇది చేయకుండా చాలామంది నాకు అలవాటు లైక్ కంటిన్యూ అవుతున్నానండి, నేను మందులు వాడుతున్నాను కానీ తగ్గట్లేదు అని. తగ్గకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇదే రీజన్, లేదా ఇంట్లో ఏమైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, లేదా పాసివ్ స్మోకింగ్. వీళ్ళు కాకపోయినా పక్కన వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కన వాళ్ళు తాగుతున్నారు, దరిదాపులు అంటే ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ తాగుతున్నారు అని కూడా చెక్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనం ఏంటి ట్రీట్మెంట్ అని చూసినాక ఫాలోఅప్లో అనేది రెస్పాన్స్ ఎలా అయ్యారో తెలిసేసి దాని తర్వాత ట్రీట్మెంట్ పెంచాలా తగ్గించాలా అనేది రెస్పాన్స్ బట్టి ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే బేసిక్గా స్మోకింగ్ క్విట్ చేసింది ఒకటే కాదు, ట్రీట్మెంట్ అని చెప్పాను కదా, ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్. అది పేషెంట్ కూడా చాలా వరకు మందులు ఆపేయడం జరుగుతుంది. సో మందులు ఆపేస్తే మళ్ళీ సిమ్టమ్స్ ట్రిగర్ అవుతాయి, ఖచ్చితంగా మళ్ళీ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవుతాయి. అది ఇన్స్టెంట్గా జరగదు కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సిమ్టమ్స్ ఎందుకు ఆపేశారు, ఎందుకు మీరు మెడికేషన్స్ ఆపేశారు అని అడిగితే సో వాళ్ళు ఏం చెప్పేది ఏంటంటే మాకు సిమ్టమ్స్ లేనప్పుడు మేము ఎందుకు వాడాలి. సో మనం చేసేది ఇక్కడ రీజన్, అండర్లైన్ రీజన్ ఏంటి అంటే అది సిఓపిడి అవనివ్వండి, ఆస్తమా అవనివ్వండి, లోపల వాప్ని ట్రీట్ చేస్తున్నాం. సో మనం సిమ్టమ్స్ని ట్రీట్ చేయాలి, అట్ ద సేమ్ టైం లోపల ఉన్న పెథోఫిజియాలజీని కూడా మనం ట్రీట్ చేయాలి. సో ఈ రెండు ఇంపార్టెంట్. సో మనకి సపోజ్ ఉదాహరణకి మన బీపీ ఎలా ఉందండి, లైక్ బీపీ మెడిసిన్స్ వాడుతుంటాం, కంట్రోల్ అవుతుంది, ఫాలోఅప్ అనేది చేస్తాం కదా. ఇది కూడా అంతే, ఇది కూడా లైఫ్ లాంగ్ ప్రాబ్లమే కాబట్టి ఫాలోఅప్ అనేది కూడా చెయ్యాలి. సో మన లోపల ట్రీట్మెంట్ కూడా పెథోఫిజియాలజీని కూడా ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. సో అందుకనే ఫాలోఅప్కి రమ్మడానికి కూడా రీజన్ అదే. సో పేషెంట్కి ఇవన్నీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ప్రికాషన్స్ కూడా ఇంపార్టెంట్. సో హ్యాండ్ వాషింగ్ కానీ, మౌత్ మాస్క్, ఫేస్ మాస్క్ వేసుకోవడం కానీ, సో హైడ్రేషన్, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎడిక్వేట్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో చల్లటివి తాగొద్దు, తినొద్దు. బయట లైక్ జంక్ ఫుడ్, అసలు చాలామంది ఇప్పుడు ఉన్న దాంట్లో జంక్ ఫుడ్ కూడా ఎక్కువ తినడము, సో దానివల్ల ఒబేసిటీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా దీనివల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. సో దీంతోపాటు ఇప్పుడు ఉన్నది ఏంటంటే మేజర్గా వ్యాక్సినేషన్ అనేది కూడా. సో ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ అనేది ఫ్లూ షాట్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎట్లాంటి పేషెంట్స్లో వేసుకోవాలి అంటే ఫస్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి. ద సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఏదైనా పేషెంట్ సపోజ్ మిడిల్ ఏజ్ పర్సన్ విత్ మల్టిపుల్ కోర్మార్బిడ్స్, అంటే లైక్ ఏదైనా అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉందో, లేదంటే కిడ్నీ ఇష్యూ ఉంది అనుకున్నాం, లేదా పేషెంట్ స్టెరాయిడ్స్ మీద ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళ పేషెంట్స్లో కానీ, లేదా పేషెంట్ కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద నడుస్తున్నప్పుడు కానీ, ఇట్లాంటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ వాళ్ళకి డెఫినెట్గా మనం వ్యాక్సినేషన్ అది ఫ్లూ షాట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి కంపల్సరీగా షాట్. సో ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా కంపల్సరీ తీసుకోవాలి. సో దీనివల్ల ఏంటి అంటే పేషెంట్ ఎగ్జర్బేషన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చి ట్రిగర్ అయ్యి ప్రాబ్లము బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వ్యాక్సినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేషెంట్స్. థ్యాంక్ యూ. ఓకే.